ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతుల పరిస్థితి అధోగతి పాలైంది. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా సీడ్కి సంబంధించి కానీ ఫీడ్కి సంబంధించిన రేట్లు పెరుగుతున్న కొద్దిగా నియంత్రణలు కోల్పోవడంతో మరోవైపు అమెరికాకు సంబంధించిన ట్రంప్ కూడా దిగుమతి సుంకాలు పెంచడంతో కూడా అన్నదాతలు కూడా తీవ్ర నష్టపోతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కూడా మరోవైపు ఉంగుటూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు వాసుబాబు గారు ఉన్నారు. ఇక్కడ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అలా మీద ఆల్రెడీ కొల్లేరుకి సంబంధించినటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. అలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు గతంలో చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కోవిడ్ సమయంలో కూడా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం కూడా కదిలించారు, పూర్తిగా వారికి అండగా నిలిచారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అసలు చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఆక్వా రైతాంగం ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతానికి ఇప్పటికి భిన్నం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు అంతకుముందు ₹3.60 కరెంటు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటే ఆక్వా రంగానికి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని ₹1.50కి తగ్గించి అది కూడా డైరెక్ట్ బిల్లు రూపంలో రైతు కట్టేలాగా సబ్సిడీ అంతా ప్రభుత్వం భరించేలాగా ఆయన చక్కటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఆక్వా రైతాంగాన్ని ముందు ఫస్ట్ రాగానే ఆదుకోవడం జరిగింది. తర్వాత అప్సరా చట్టాన్ని తీసుకురావటం, సీడ్ మీద ఫీడ్ మీద రేట్ల మీద ఒక నియంత్రణ తీసుకురావటం, దానికి చైర్మన్గా మా ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండటం, దానికి ఒక చక్కటి సిస్టమ్ వచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే మనకి కోవిడ్ సమస్య వచ్చింది. ఆ కోవిడ్ సమస్యలో కూడా కేవలం ₹60-70 100 కౌంట్ అంటే ₹200-230 మార్కెట్ ఉన్నటువంటి అటువంటి సమయంలో రొయ్యల రేటు ఎక్స్పోర్టర్స్ వాళ్ళంతా కమిట్ అయిపోయి ₹60-70 కూడా కొనలేని స్టేజ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష చేసి వెంటనే అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా దాని మీద కూలంకుషంగా మీటింగ్ పెట్టి ప్రతి ఫ్యాక్టరీకి ఒక ఎఫ్టీఓని అక్కడ పురమాయించి ₹200 కూడా తగ్గకుండా రేట్లు కొనేలాగా ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకురావడం జరిగింది. దానివల్ల రైతాంగం అంతా కూడా అటువంటి సమయంలో చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కరెంట్ బిల్ రూపంలో కానీ సీడు నియంత్రించడంలో కానీ క్వాలిటీ నియంత్రించడంలో కానీ అన్ని రకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషనరీ నిర్ణయాన్ని తీసుకుని చక్కటి కనబడడం జరిగింది రైతాంగం మీద, ఆక్వా రైతాంగం మీద. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ఆక్వా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని పక్కన పెట్టి మేము వస్తే కనుక పూర్తిగా మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మేము రూపాయల కరెంట్ ఇస్తామని చెప్పి రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వటం జరిగింది. అలాగే రైతాంగానికి అన్ని రకాలు మేము ఆదుకుంటాము, కరెంటు విషయంలో కానీ ట్రాన్స్ఫర్ ఉచితంగా ఇస్తాం, లైన్లు ఇస్తామని ఒకటి కాదు, వాళ్ళు గెలవటం కోసం అడ్డమైన వాగ్దానాలని ఇవ్వటం జరిగింది. ఆ రోజున ఈరోజు చూస్తూ ఉంటే కరెంటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సబ్సిడీ ఇచ్చారో ఆ రోజున అదే సబ్సిడీని ఈ రోజుకి కూడా సుమారు 9 నెలల కాలం గడిచినట్టుంది ప్రభుత్వం వచ్చి. అదే సబ్సిడీని ఇప్పటికి కూడా రన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి అందులో కూడా తగ్గించడం జరిగింది. ఆయన అన్న మాట ప్రకారం పూర్తిగా ఇస్తాం అనేది ఇప్పటివరకు కూడా ఎక్కడా జరగలేదు. ఆక్వా రైతాంగం కూడా చూస్తూ ఉన్నాం. కరెంట్ కూడా గంట 2 గంటల పవర్ కట్ కూడా ఇస్తాం జరుగుతుంది. దానివల్ల మాకు వేలాది రూపాయలు డీజిల్ రూపంలో ఖర్చు అయిపోతుందని చెప్పి ఆక్వా రైతాంగం గగ్గోలు పెడతా ఉంది. ఎన్నింటికి మించి ఈ రోజున అలాగే సీడ్ మీద ఫీడ్ మీద కూడా నియంత్రణ లేదు. ఓ పక్కన ఆ టైంలో ఫీడు విపరీతమైన అంటే రా మెటీరియల్ విపరీతం రేటు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టి దాని మీద ఫ్యాక్టరీలతో మాట్లాడి రైతాంగానికి ఇబ్బంది లేకుండా రేటుని తగ్గించి అంతవరకు తగ్గించి ఇవ్వడం జరిగింది. ఈ రోజున అన్ని రా మెటీరియల్ రేట్లు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, తగ్గుని సిండికేట్ అయిపోయేసారు. రా మెటీరియల్ తగ్గినప్పుడు ఫీడ్ రేట్ కూడా తగ్గించాలి. అటువంటిది పోయి ఫీడ్ రేట్ ఏమో రా మెటీరియల్ తగ్గిందేమో ₹100 ₹50 వస్తే ఫీడ్ రేట్ తగ్గింది అంటే ₹1 పేరుకి. ఈ రోజున అక్కడ నియంత్రణ లేదు. వాళ్ళ ఫీడ్ ఫ్యాక్టరీల వాళ్ళందరూ కూడా విపరీతమైన లాభాలు రైతాంగం మీద ఆర్జించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా నేను ట్రంప్ ప్రభావం చూసాం. ఈ పెంచడం దీనివల్ల దిగుమతి సుంకాలు పెంచడం వల్ల. అయితే యాక్చువల్గా నాకు తెలిసిన మట్టికి ఆక్వాకల్చర్ మాకున్న అనుభవం కానీ మాకున్నటువంటి చరిత్ర ప్రకారం యుఎస్ ఎప్పుడు కూడా 30, 40, 50 కౌంట్ వరకే, అంటే 30, 40, 50 కౌంట్ వరకే ఎక్కువగా యుఎస్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాలు చాలా దేశాలు ఉన్నాయి, అన్ని చోట్ల ఇక్కడ నుంచి రొయ్య ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.
మరి 100 కౌంట్ రేటు 240 రూపాయలు 3 రోజుల క్రితం ఆక్వా సుంకం గురించి ప్రకటించక ముందు 240 రూపాయలు 100 కౌంట్ ఉంటే ఆయన ప్రకటించిన సాయంత్రానికి 30 రూపాయలు డౌన్ చేశారు, తెల్లారికి 40 రూపాయలు, తర్వాత 50 రూపాయలు డౌన్ చేశారు. అంటే అసలు ఎక్స్పోర్ట్ కాని దేశానికి, అంటే యుఎస్ చైనాకి కానీ ఇతర కొన్ని దేశాలకే ఎక్కువ 100 కౌంట్లు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎక్స్పోర్ట్ అసలు 100 కౌంట్ ఎక్స్పోర్ట్ కానీ దేశానికి కూడా వాళ్ళు సుంకం విధింతే డైరెక్ట్ ఎక్స్పోర్టర్లు అందరూ ఏకమైపోయి వీళ్ళందరూ 100 రూపాయలు 50 రూపాయలు అంటే రైతుని ఎంత ఏమార్చి రైతు దగ్గర డబ్బులు ఏ రకంగా లాగుదారి. అసలే కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు, రొయ్యల చెరువులు 2-3 సార్లు పోతే కానీ ఒకసారి కల్చర్ రాని ఇబ్బందులు ఎన్ని పడి రైతు చాలా నానా బాధలు పడి ఇవాళ కల్చర్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా వీళ్ళు మరి ఎక్స్పోర్టర్స్ 50 రూపాయలు 60 రూపాయలు రేటు తగ్గించేసి ఈ రోజున ఇబ్బంది పెడతాం జరుగుతుంది. 100 కౌంట్ అనేది యూఎస్కి వెళ్తాం జరగదు. యూఎస్ అంతా కూడా 30, 40, 50 కౌంట్స్ అనేది ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటుంది. అదొకటి. పోనీ వీళ్ళు చేశారు అండి, ప్రభుత్వం మేలుకోవాలి కదా. 4 రోజులు అయింది ఇప్పటికి. మేము ఏదో రైతు పక్షపాతం మీరు రైతులకు చేస్తామన్నా ప్రభుత్వం మేలుకొని జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలంలో ఎలా అయితే FTOలు పెట్టి అక్కడ కొనుగోలు చేయించి 200 రూపాయలు తగ్గకుండా ఈరోజు కూడా 200 రూపాయలు రేటు ఉన్నప్పుడు ఏ దేశానికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంటే నిమిషంలో తెచ్చి వస్తారు. వాళ్ళకి ఒక నిమిషంలో తెలుస్తుంది ఎక్కడికి అకౌంట్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏ దేశం వెళ్తున్నాయి అనేది కంప్యూటర్లో కొడితే గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ఏ కంట్రీకి ఎక్కువ వెళ్తుంది, ఎంత మెటీరియల్ వెళ్తుంది తెలుస్తుంది. దాని ప్రకారం చూసుకుని వాళ్ళందరినీ కేకేసి మాట్లాడి మీరు తగిన నిర్ణయం తీసుకుని రైతులు ఇబ్బంది పెడితే మీ మీద మేము చర్య తీసుకుంటామని చెప్తే ఈరోజు మళ్ళీ రేటు 200 రూపాయలు 200 రూపాయలు రేటు మంచి జరిగేది రైతున. ఈరోజు అదేమీ లేదు. ప్రభుత్వం ఎందుకంటే ఎక్స్పోర్టర్లు అందరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలకూడదు, రూపాయి వాళ్ళ సంపాదన ఎక్కడ అవ్వకూడదు. రైతాంగం అందరూ దెబ్బతినాలి. రైతాంగం అందరూ సన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు చేసిన వాళ్ళందరూ కూడా రేపొద్దున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మేమంతా కూడా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మంచి గురించి రైతుల మంచి గురించి ఆలోచించాలి. సరే ఎన్నో హామీలు ఇచ్చారు, వాటి గురించి ఇప్పుడు మాట్లాడే ప్రస్తావన కూడా కాదు, కానీ అన్ని హామీలు తొంగలో తొక్కారు. కాకపోతే ఎవరో ఎక్స్పోర్టర్ డబ్బులు రైతుకి ఇప్పించడానికి కూడా ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి ఆ డబ్బులు రైతుకి ఇప్పించాల్సింది కూడా చేయకుండా ప్రభుత్వం చేయగలుచుకోమని మేము అంటున్నా. కరెంట్ సబ్సిడీ ఇస్తారు ఎవరు తర్వాత విషయం అన్నీ కూడా కనీసం ఆ ఎక్స్పోర్టర్ డబ్బులు వాళ్ళ డబ్బులు ఏదైతే రైతు డబ్బులు వాళ్ళ జేబులో నింపుకుంటున్నారో ఆ డబ్బుల్ని రైతుకి ఇచ్చే ఏర్పాటు చేసి ప్రభుత్వం మధ్యవర్తి వహించి రైతులు ఆదుకోవటం అది జగన్మోహన్ రెడ్డి వల్ల అయింది. దాన్ని ఏ రకంగా చేశాడో మీరు కూడా దాని మీద కూలంకషంగా పరిశీలించి ఆ నిర్ణయం తీసుకుని రైతుని మంచి జరగడానికి ప్రయత్నించమని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని గట్టిగా కోరడం జరుగుతుంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే ఆక్వాకి సంబంధించిన రైతులు ఉన్నారో పూర్తి స్థాయి కూడా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వారికి సంబంధించి కూడా చూస్తే అయితే ఒకవైపు ట్రంప్ సుంకాలు, మరోవైపు ఇక్కడ ఉంటే రైతులకు సంబంధించి ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాము కూడా రైతుల పక్షాన పోరాడతామని వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.